అమ్మ సృష్టిలో మధురమైన 2 అక్షరాలు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకి జీవం పోస్తుంది. ఎన్నో కష్టాలను భరిస్తుంది. పిల్లలకు తొలి స్నేహితురాలు, రోల్ మోడల్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అమ్మ గురించి చెప్పడానికి సమయమే సరిపోదు. పిల్లలు ఎంత అల్లరి చేసినా అమ్మ భరిస్తుంది. కొన్నిసార్లు కొడుతుంది. కానీ అంత మాత్రాన అమ్మకు మనమంటే కోపమని కాదు, ఇష్టం లేదని కాదు. ఈ విషయం వెంటనే తెలిసిపోతుంది కూడా. ఎందుకంటే బిడ్డ ఏడుస్తుంటే అమ్మ చూడలేదు కనుక. వెంటనే ఏడుస్తున్న పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇటువంటివన్నీ ఉంటాయి. మరి ఇలాంటి సంఘటనలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవితంలోనూ ఎన్నో ఉన్నాయి. మాతృ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ తన తల్లితో గడిపిన క్షణాలను గుర్తు చేస్తున్నారు. ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకే. ఈ సామెత అందరికీ వర్తిస్తుంది. అమ్మ చేతిలో దెబ్బలు తినని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ చిన్నతనంలో చాలా అల్లరి పిల్లవాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు తోక ఒక్కటే తక్కువ అన్నా అది చిన్న పదం అయిపోతుందేమో. మరి ఇంత అల్లరిని వాళ్ళ అమ్మ ఎలా భరించేవారు అనే సందేహం రాకమానదు. అయితే ఆ అల్లరి భరించలేక ఒక్కోసారి బాగా కొట్టేసేవారట. తరువాత ఆవిడ దగ్గరకు తీసుకుని ఆ దెబ్బలకు మందులు రాసేవారట. అలా కొట్టడం వెనక కొడుకు మంచి పేరు తెచ్చుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఆ విషయం చిన్న వయసులో తెలియకపోయినా హీరో అయిన తర్వాత తన తల్లి తన కోసం ఎంత ఆవేదన చెందేదో గుర్తు చేసుకున్నారు. తనను ఆ సమయానికి కొన్ని దెబ్బలు కొట్టినప్పటికీ ఆ తర్వాత ఆమె కన్నీరు పెట్టుకుంటూ కష్టపడి జీవితంలో ఎదగాలిరా, గుర్తింపు గౌరవం తెచ్చుకోవాలి అని చెప్పేవారని ఎన్టీఆర్ ని గుర్తు చేసుకునేవారు. అమ్మ ఆవేదన, దండన లేకపోతే ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదంటూ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.